बात नहीं। నిజానికి బ్రాహ్మణుడు ఇచ్చిన శాపానికి ఏ విధంగా మనం తట్టుకోలేదు. కానీ అంబరీష్ మహారాజు ఏకాదశి వ్రతం ద్వారా దుర్వాసముడు ఇచ్చిన శాపాన్ని కూడా ప్రతిరోధించారు. महाराज अंबरीश बड़े भाग्यवान थे. महाराज अंबरीश చాలా భాగ్యవంతుడు. वे भगवान के बड़े प्रेमी एवं उदार धर्मात्मा थे. భగవంతుని యొక్క ప్రేమ చాలా అద్భుతంగా ఉంది ఆయన దగ్గర. అందులో కూడా ఉదార స్వభావం ఉంది ఆయనకి. पृथ्वी के सार्वभौम सम्राट होने पर भी उनकी अपनी संपत्ति ऐश्वर्य आदि में आसक्ति न थी. చూడండి, మొత్తం అఖిల బ్రహ్మాండాలు 9 ద్వీపాలకి అధిపతి అయినా కూడా కించిత్ కొద్ది కూడా ఆసక్తి లేదు ఆయనకి. उनकी रति श्री कृष्ण तथा उनके प्रेमी भक्तों में थी. భగవంతుని భక్తుల మీద ఆయనకి శ్రద్ధ భక్తి ఉండేది. उन्होंने अपने मन को श्री कृष्ण के चरणारविंद युगलों में, वाणी को भगवान के गुण कीर्तन में, हाथों को श्री हरि मंदिर मार्जन सेवा में तथा कानों को भगवान अच्युत तथा उनके भक्तों की मंगलकारी कथा श्रवण में नियुक्त कर रखा था. ఎలా చేసేవారు భక్తి? ఆయన మనసుని భగవంతుని చరణాలయందు, చేతులతోటి మార్జనం, మందిరం మార్జనం, చిమ్మడము, మరి ఇలా మరి పాదాలతోటి భగవంతుని ప్రదక్షిణ చేయడం, క్షేత్రాలను దర్శించడం, మరి కళ్ళతోటి భగవంతుని దర్శించడం, భక్తుల్ని స్వాగతం చెప్పడం, ఆలింగనం చేసుకోవడం, ఇలా భక్తి చేసేవారు ఆయన. एक समय कार्तिक मास में अम्बरीश महाराज अपनी पत्नी सहित मथुरा प्रदेश के मधुवन नामक स्थान पर आए तथा उन्होंने 1 वर्ष तक द्वादशी प्रधान एकादशी व्रत करने का नियम ग्रहण किया. ఒకసారి ఏం చేశారు, కార్తీక మాసంలో భార్య సమేతం బృందావనం దగ్గర మధువనం, ఎక్కడైతే కృష్ణుడు నిత్య నివాసం ఉంటారు మధువనం, అక్కడికి వచ్చారు. వచ్చి 1 సంవత్సరం పర్యంతం అక్కడే ఉండి ద్వాదశయుక్తమైన ఏకాదశిని పాటించారు. व्रत की समाप्ति पर अगले कार्तिक मास में उन्होंने 3 रात्रि एकादशी से पूर्व तथा एकादशी तक उपवास किया. ఇంకా కార్తీక మాసం నుంచి కార్తీక మాసం అంటే 1 సంవత్సరం ఈ విధంగా ఏకాదశి చేశారు. 3 రోజులు, దశమి, ఏకాదశి, ద్వాదశి, 3 రోజులు ఉపవాసం చేసి పాటించారు. यमुना जी में स्नान करके भगवान श्री कृष्ण का विराट पूजन करके दुधारू गाय का दान किया. वैष्णव को स्वादिष्ट भगवत प्रसाद दक्षिणा के साथ अर्पित किया. ఏకాదశి వ్రతం చేసేసారు, అయిపోయింది. ద్వాదశి రోజు యమునా నదిలో స్నానం చేసి మరి అత్యంత అధికమైన ఆవుల్ని దానం చేశారు బ్రాహ్మణులకి. మరి రకరకాల దాన పుణ్యాలన్నీ చేశారు. కరెక్ట్గా పారాయణ సమయం వచ్చింది ఆ టైంకి. अब वे स्वयं व्रत का पारण करने को प्रस्तुत हुए. उसी समय अत्यंत क्रोधी स्वभाव के दुर्वासा ऋषि वहां पधारे. ఇక పారాయణం చేసే సమయం వచ్చింది. ఆ సమయంలో భయంకరమైన కోపం కలిగిన దుర్వాసముని వచ్చారు అక్కడికి. राजा अम्बरीश ने उनकी अभ्यर्थना की. दुर्वासा जी को अपनी तपस्या के बल, ब्राह्मणत्व तथा श्रेष्ठता का बड़ा अभिमान था. అప్పుడు మహారాజు అంబరీష్ మహారాజ్ చెప్పారు, అయ్యా కరెక్ట్ సమయం వచ్చారు, రకరకాల వంటలు అయ్యాయి, పారాయణ సమయం అయింది, దయచేసి రండి, స్వీకరించండి మహాప్రసాదం అన్నారు. కానీ దుర్వాసమునికి తపస్య బలము, అభిమానం ఉండేది. నేను గొప్ప తపస్విని అనే అభిమానం. राजा ने दुर्वासा जी के चरणों में प्रणाम कर भोजन की प्रार्थना की. అప్పుడు అంబరీష్ మహారాజు ఆయన చరణాలు ప్రణామం చేసి, స్వామి దయచేసి రండి, మహాప్రసాదం స్వీకరిస్తాను అంటూ స్వాగతం చెప్పారు. दुर्वासा जी ने निमंत्रण स्वीकार कर लिया और स्नानादि करने यमुना तट पर चले गए. సరే నేను స్వీకరిస్తాను మహాప్రసాదం అంటూ చెప్పి యమునా నదికి వెళ్ళారు స్నానం చేయడానికి. यमुना में परब्रह्म का ध्यान करते हुए वे निमग्न हो गए. యమునా నదిలో స్నానం చేస్తూనే ధ్యానంలో నిమగ్నం అయిపోయారు. इधर द्वादशी केवल घड़ी भर शेष रह गई थी. ఇక
ఇక ద్వాదశ సమయం అయిపోతుంది, పారాయణ సమయం అయిపోతుంది. ఈ సమయంలోనే ఏదైనా మహాపురుషం తీసుకోవాలి. మరి టైం చూస్తే ఇంకా ఒక గడి మాత్రమే ఉంది. पारायण के लिए अति अल्प समय था. ఇక చాలా తక్కువ సమయం. धर्मज्ञ महाराज अम्बरीश ने चिंतित होकर ब्राह्मणों से कहा, अतिथि ब्राह्मण को बिना भोजन कराए स्वयं खा लेना दोष है तथा द्वादशी रहते पारण न करने से भक्ति की हानि होती है, इसलिए मैं केवल भगवान के चरणामृत से पारण कर लेता हूँ. అక్కడ పెద్దవారు బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళని పిలిచారు. అయ్యా, ఇది సమయం, పారాయణ సమయం అయింది. ఒకవేళ పారాయణ చేయకపోతే భక్తికి హాని. వ్రతం చేశాను సంవత్సరం అంతా, ఏకాదశి వ్రతం చేస్తూ వచ్చాను. మరి కరెక్ట్ సమయంకి పారాయణ చేయకపోతే భక్తికి హాని. పోనీ పారాయణ ఏదో ఒకటి మహాప్రసాదం తీసుకున్నామంటే ఆయన చెప్పాము అతిథికి రండి అని. మరి ఆయన తీసుకోకుండా నేను తీసుకుంటే మరి బ్రాహ్మణ దోషం, ఇది కూడా తగ్గుతుంది అని చెప్పి చరణామృతం తీసుకుంటే మరి తిన్నట్లు తినకపోయినట్లు పారాయణం అవుతుంది, ఆయన అవమానించినట్లు కాదు. श्रुतियों में कहा गया है कि जल पी लेने से पारण हो जाता है तथा ये भोजन करना न करना दोनों ही है. స్మృతుల్లో చెప్పబడింది అనమాట. ఆయన నిర్జల ఏకాదశి చేసేవారు. అంటే భగవంతుని చరణామృతం తీసుకొని నీళ్ళైనా తీసుకుంటే సరిపోతుంది, పారాయణం అయిపోయినట్లే. మరి స్మృతుల్లో ఏం చెప్పబడింది? నీరు అనేది ఆహారం కాదు కదా, నీరు అనేది ఆహారం కాదు, కానీ పారాయణం అయిపోతుంది నీరు తీసుకోవడం. చరణామృతం తీసుకుంటాం, మరి పారాయణం అవుతుంది. మళ్ళీ ఆయన అవమానించినట్టు కాదు, ఎందుకంటే ఆహారం కాదు కదా. यह निश्चय कर महाराज अम्बरीश ने भगवान के चरणोदक से पारण कर लिया और दुर्वासा ऋषि के आने की प्रतीक्षा करने लगे. అలా చెప్పేసి బ్రాహ్మణుడికి కరెక్ట్, సరిగా బాగుంది అని చెప్పేసి చరణామృతం తీసుకున్నారు. సరే వచ్చి వెళ్ళారు స్నానం చేయడానికి. ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. दुर्वासा जी जब वापस लौटे तो उन्होंने ध्यान योग से जान लिया कि राजा ने पारण कर लिया है. అప్పుడు ఆయన ధ్యానం చేసి చూశారు, అరే అతిథిని నేను రాకుండా తినేసేసారు ఏంటి అని చెప్పి ఆయనకి కోపం వచ్చేసారు. वे अत्यंत क्रोधित हो गए और कहने लगे, अरे ढोंगी, भगवान स्वयं ब्राह्मणों का आदर करते हैं किंतु तुमने मेरा अनादर किया है. तुमने सोच लिया जल पी लेने से हानि नहीं होगी परंतु ब्राह्मण की अवज्ञा होगी, इस पर विचार नहीं किया. అప్పుడు భయంకరమైన కోపం వచ్చేసింది దుర్వాసునికి. భక్తుడి వేషంలో ఉన్నావు కానీ నువ్వు భక్తుడు కాదు, బ్రాహ్మణుని. నన్ను పిలిచావు అతిథిగా, భోజనం తీసుకోమని చెప్పావు, కానీ నేను రాకముందే నువ్వు తినేసావు అని చెప్పి చూపిస్తాను నా ప్రతాపం అంటూ అని భయంకరంగా కోపం వచ్చేసింది. मैं तुम्हें इसका दंड देता हूं. ऐसा कहते हुए वे क्रोध से जल उठे. उन्होंने अपनी एक जटा उखाड़ी और अम्बरीश महाराज को मारने के लिए कृत्या उत्पन्न की. చూడండి, భయంకరమైన కోపం వచ్చేసింది ఆయన. చూపిస్తాను నా తపస్సు అంటున్నాను అని చూపిస్తాను, నీకు దండనిస్తాను అని చెప్పి జట ఒకటి తిరిగేసి ఇలా నేల కొట్టేసరికి ఒక భయంకరమైన ప్రేతం పిశాచి తినేస్తానంటూ వచ్చేసింది. वह प्रलयकालीन अग्नि के समान दहकती हुई हाथ में तलवार लेकर अम्बरीश महाराज पर लपकी. అప్పుడు భయంకరమైన ఆ యొక్క పిశాచి దెయ్యం ఒక ఖడ్గం పట్టుకొని అంబరీష్ మహారాజు దగ్గరికి వెళ్తుంది. చంపేస్తాను, నేను తినేస్తాను అంటూ. अम्बरीश महाराज ने अपने स्थान से हटने या अपने को बचाने का कोई प्रयास नहीं किया. చూడండి, భగవంతుని యొక్క శరణాగతి పొందిన భక్తుడు అంబరీష్ మహారాజ్. కానీ ఆ భయంకరమైన పిశాచి వస్తున్నా కూడా ఆయన ఏం భయపడలేదు. అలాగని ప్రతిశోధం కూడా చేయడానికి ఈయనేం ఖడ్గం ఏం పట్టుకోలేదు. అది ఖడ్గం తీసుకొస్తాను, నేను కూడా ఖడ్గం పట్టుకుంటాను, అలాగేం లేదు. అలాగే నిలబడి ఉన్నారు. वे शांतिपूर्वक हाथ जोड़कर यथास्थान खड़े रहे. शरणागत वत्सल भगवान ने अपने भक्त की रक्षा के लिए पहले ही सुदर्शन चक्र को नियुक्त कर रखा था. चक्र ने कृत्या को जलाकर भस्म कर दिया. అప్పుడు చేతులు కట్టుకొని ఇలాగే నిలబడి ఉన్నారు. ఆయన ఏం భయపడలేదు. మరి ఈ భయంకరమైన పిశాచం వచ్చేసింది, తినేస్తాను. కానీ భగవంతుడు భక్తుల్ని ప్రతిక్షణం రక్షిస్తూ ఉంటారు. మరి ఆ
అంబరీష్ మహారాజుని రక్షించడానికి ముందుగానే సుదర్శన చక్రం పెట్టే ఉన్నారు భగవంతుడు. భయంకరమైన సుదర్శన చక్రం వచ్చింది, వచ్చేసి ఆ యొక్క పిశాచిని చంపేసి. कृत्या को जलाने के बाद सुदर्शन चक्र दुर्वासा जी की ओर बढ़ा। वे अपनी जान बचाने के लिए भागे। वे अपनी पीठ में चक्र के ताप और स्पर्श का अनुभव कर रहे थे, किंतु वह उन्हें जला नहीं रहा था। చూడండి, సుదర్శన చక్రం అంతటితో శాంతించలేదు, దుర్వాసుని వెనకబడింది. మరి ఆయనే కదా పంపించింది. పాపం ఆయన పరిగెత్తుతున్నారు. అది దీపు వెనక వేడివేడిగా తగులుతుంది, ఎంత దూరం పోయినా కూడా వేడిగా తగులుతుంది. అది కాంచలేదు ఇంకా, ఆయన కూడా ఇంత వేడి తగులుతుంది. ఎప్పుడు వెనక చూసింది వీపు దగ్గర వేడిగా తగులుతుంది సుదర్శన చక్రం. दुर्वासा जी ने देखा मेरा सारा प्रयास विफल हो गया, उल्टा ये चक्र मेरे पीछे लग गया। उससे बचने के लिए वे सुमेरु पर्वत की गुफा में दौड़े। वे समस्त दिशाओं, अतल वितल आदि लोकपालों से सुरक्षित लोक तथा स्वर्ग तक में गए। చూడండి, తను కాపాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేశారు. ఆయన సుమేరు పర్వతము గుహలోకి వెళ్ళిపోయారు. ఆయన కూడా సుదర్శన చక్రం వచ్చేస్తుంది. మొత్తం 14 లోకాలు, అతల వితల తలాతల మహాతల రసాతల, కింద లోకాలు పై లోకాలు అన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ సుదర్శన చక్రం వస్తుంది. మరి అప్పుడు అనుకున్నారు, అబ్బా అనవసరంగా భక్తులతో పెట్టుకున్నాను, మరి సుదర్శన చక్రం నన్ను వదలడం లేదు అని అనుకున్నారు. किंतु वह जहां भी गए असह्य तेज वाले चक्र को उन्होंने पीछे लगा देखा। कोई उपाय न देखकर वे ब्रह्मा जी के पास रक्षा के लिए गए, परंतु ब्रह्मा जी ने कहा, इस चक्र को मैं नहीं लौटा सकता, मेरी सामर्थ्य नहीं है। చూడండి, అన్ని చోట్ల నుంచి విఫలమయ్యి బ్రహ్మలోకం బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. అయ్యా నన్ను రక్షించండి, సుదర్శన చక్రం వస్తుంది, మరి ఏదో విధంగా రక్షించండి. అప్పుడు బ్రహ్మ అన్నారు, మరి నా వల్ల కాదు, సుదర్శన చక్రం నేను ఎక్కడ రక్షిస్తాను, నా వల్ల కాదు అన్నారు. ब्रह्मा जी से निराश होकर दुर्वासा जी शंकर जी के शरण में गए। उन्होंने भी अपनी असमर्थता जताई और कहा, जिनका यह चक्र है उन्हीं की शरण में जाओ, वही तुम्हारी रक्षा कर सकते हैं। అప్పుడు అక్కడ నుంచి కైలాసం వెళ్ళారు శివుడి దగ్గరికి. అయ్యా ఇలా జరిగింది, బ్రహ్మ నన్ను రక్షించలేకపోయారు, మీరన్నా రక్షించండి. అప్పుడు శివుడు అన్నారు, నేను కూడా రక్షించలేను, ఈ చక్రం ఎవరిదైతే ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయనే మిమ్మల్ని రక్షిస్తాను. यहां से भी निराश होकर दुर्वासा जी भगवान के परम धाम वैकुंठ में गए। जाते ही वे कांपते हुए श्री भगवान के चरणों में गिर पड़े और कहने लगे, हे अच्युत, हे अनंत, हे ब्रह्मण्य देव, हे प्रभु, मेरी रक्षा कीजिए, आप अपने चक्र से मुझे बचाइए, मेरी रक्षा कीजिए। అప్పుడు బ్రహ్మలోకం నుంచి కైలాసం నుంచి నిరాశ పొంది వైకుంఠం వెళ్ళారు. హే అచ్యుత్, హే ప్రభు, బ్రహ్మణ్య దేవాయ, బ్రాహ్మణుల దేవుడు మీరు, నన్ను రక్షించండి రక్షించండి అంటూ శరణ పొందాడు. श्री भगवान ने कहा, हे ब्राह्मण, तुम मुझे ब्रह्मण्य देव कह रहे हो, किंतु मैं तुम्हारी रक्षा करने में असमर्थ हूं। अहम भक्त पराधीनो, मैं अपने भक्तों के पराधीन हूं। भक्त मुझसे प्रेम करते हैं और मैं उनसे, मुझ में तनिक भी स्वतंत्रता नहीं है, मैं तुम्हारी रक्षा करने में समर्थ नहीं हूं। చూడండి, స్వయంగా భగవంతుడు అంటున్నారు, నువ్వు బ్రహ్మణ్య దేవ అన్నావు, నిజంగా బ్రాహ్మణుడు దేవుడినే, కానీ అహం భక్త పరాధీన నా స్వతంత్ర ఇవద్విజ, నిజానికి నాకు కూడా స్వతంత్రత లేదు, నేను కూడా సమర్థుడిని కాదు నేను రక్షించడానికి. మీరు కూడా, అవును, నేను భక్తుల యొక్క పరాధీనంలో ఉంటాను, ఎప్పుడు వారిని రక్షించడం తప్ప నాకు ఇంకా వేరే పనే లేదు. दुर्वासा जी, हे ब्रह्मण्य देव, मैं उच्च श्रेणी का ब्राह्मण हूं, आप मेरी उपेक्षा क्यों कर रहे हैं? आप ही तो ब्राह्मणों के रक्षक है। మీరు సర్వసమర్థుడు కదా, బ్రాహ్మణుల దేవుడు కదా మీరు, మరి నేను బ్రాహ్మణుడిని, మరి నన్ను రక్షించండి అని దుర్వాసుని ప్రార్థించారు. श्री भगवान ने कहा, तुमने मेरे भक्त को जलाकर मार डालना चाहा और मैं तुम्हारी रक्षा करूं? मैं अपने भक्तों के शत्रु की रक्षा किस प्रकार कर सकता हूं? मेरे भक्तों ने मेरे लिए अपनी स्त्री, पुत्र, धन, संपत्ति सबको छोड़ दिया। हे ब्राह्मण, तुमने मेरे लिए क्या छोड़ा है? तुमने अम्बरीश का वध करने के लिए कृत्या को छोड़ा और अब चक्र से रक्षा के लिए विश्व की परिक्रमा कर रहे हो, ब्रह्मा शिवादि के पास जा रहे हो। మరి
మరి రక్షించమని అడుగుతున్నావు, నా భక్తుడిని కాంచడానికి ప్రయత్నించాము, అటువంటివి నిన్ను నేను రక్షిస్తానా ఏంటి? నా భక్తులు నా కోసము భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నిటినీ పరిత్యాగం చేసి నన్ను శరణు పొందారు. మరి అటువంటి వారిని, అటువంటి భక్తుడైన అంబరీష్ మహారాజుని కాంచడానికి నువ్వు ప్రయత్నించావు, అటువంటి నిన్ను నేను రక్షిస్తానా ఏంటి? మరి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి మొత్తం బ్రహ్మాండాన్ని అంతా తిరుగుతున్నావు ఇప్పుడు. दुर्वासा जी कहने लगे, आपके भक्त के प्रति यदि मेरा अपराध हुआ है तो यह आपके चरणों में अपराध है, तो आप ही मुझे क्षमा कर दे. అప్పుడు అన్నారు, సరే సరే నీ భక్తుల చరణాల్లో అపరాధం అయింది, నీ చరణాల్లో నేను క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించేసి అని అన్నారు. श्री भगवान ने कहा, कांटा यदि पैर में लग जाए तो क्या वह सिर से निकाला जाता है? जाओ अंबरीश से जाकर क्षमा मांगो. ఇక్కడ భగవంతుడు అంటున్నారు, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తలలో నుంచి ముళ్ళు వస్తాయి. మరి అపరాధం చేస్తే అక్కడ క్షమాపణ అడుగుతున్నా, ఇక్కడ లేదు, అక్కడే ఇక్కడికి వెళ్ళి ఆయన్ని క్షమాపణ అడుగు. दुर्वासा जी ने कहा, आप अंबरीश का दोष नहीं देख रहे, मेरा ही दोष देख रहे हैं. उसने मुझे निमंत्रण देकर स्वयं भोजन कर लिया, मुझसे पहले खाकर उसने मेरा अपमान किया है. అప్పుడు దుర్వాసుని అన్నారు, నా దోషాలే కనిపిస్తున్నాయి మీకు, మరి ఆయన చేసిన తప్పులు నీకు కనిపిస్తున్నాయి. నాకు నిమంత్రణ ఇచ్చారు, అతిథి రూపంలో నేను వెళ్ళాను, నాకు భోజనం పెట్టుకుని ఆయన తినేశారు. श्री भगवान क्रोधित होकर बोले, अम्बरीश ने मुझे प्रसन्न करने के लिए एकादशी व्रत आदि किए, केवल चरणामृत का सेवन करने की खाने में गणना नहीं की जा सकती. చూడండి, అంబరీష్ మహారాజు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఏకాదశి వ్రతం చేస్తుంది. మరి కేవలం నీరు తాగడం వలన తిన్నట్లు కాదు. दुर्वासा जी ने कहा, कौन अधिक महत्वपूर्ण है, एकादशी व्रत का समय अनुसार पालन करना या ब्राह्मणों को यथा योग्य सम्मान देना? నిజానికి ఎవరు శ్రేష్టం చెప్పాలి అని దుర్వాసుడు అడుగుతున్నారు భగవంతుడు. మరి సమయానికి పారాయణ చేయడం గొప్ప, లేకపోతే బ్రాహ్మణుడు నేను, బ్రాహ్మణుడికి మరి సన్మానం ఇవ్వకుండా ముందే తినేశాడు, మరి బ్రాహ్మణుడు సన్మానం ఇవ్వడం గొప్ప కాదా అని అడుగుతున్నాడు. भगवान चिढ़कर बोले, जाओ जाकर अंबरीश से पूछो, तुम मूर्ख धर्मशास्त्र के तत्व से अनभिज्ञ हो, वही तुम्हें धर्म की शिक्षा देंगे. నిజంగా నువ్వు మూర్ఖుడివి, వెళ్ళి అంబరీష్ మహారాజుని అడుగు, ఆయన నీకు ధర్మోపదేశం చేస్తారు. मेरे पास तुम्हारे निरर्थक प्रश्नों के लिए समय नहीं है. నీ అర్థం లేని ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. श्रुति कहती है, अर्थात मेरे ही वचन है कि पानी पीने से भोजन करना और नहीं करना दोनों ही होते हैं. స్మృతిలో చెప్పబడింది, నీళ్లు తాగడం వల్ల తిన్నట్లు కాదు, తిన్నట్లు కాదు, ఇలా అన్నమాట. ఎందుకంటే అది ఆహారం కాదు కాబట్టి. इस नियम के अनुसार अंबरीश ने ब्राह्मण व द्वादशी दोनों को सम्मान दिया है, किंतु तुम यह सब नहीं जानते और क्रुद्ध हो गए. నిజానికి అంబరీష్ మహారాజు బ్రాహ్మణుడికి సన్మానం ఇచ్చారు, పారాయణము చేశారు, రెండింటికి ఉపయుక్తమైన పని చేశారు. ఆ విషయం నీకు తెలియదు. जाओ उसी के पास, वही तुम्हें क्षमा करेगा, मैं नहीं कर सकता. ఆయనే నిన్ను క్షమిస్తారు, నేను క్షమించాను. అక్కడే అపరాధం చేసేవారు, అక్కడే అడుగు. भगवान के आदेश को सुनकर सुदर्शन चक्र की ज्वाला से जलते हुए दुर्वासा लौटकर राजा अंबरीश के पास आए और उनके चरणों में गिर पड़े और कहने लगे, हे राजन, इस चक्र के असहनीय ताप से मेरी रक्षा कीजिए. అప్పుడు దుర్వాసముని అక్కడ నుంచి వైకుంఠం నుంచి అంబరీష్ మహారాజు దగ్గరికి వచ్చి చరణాల్లో ప్రణామం చేసి, అయ్యా నన్ను సుదర్శన చక్రం నుండి రక్షించండి అని అంటూ ప్రార్థించారు. अंबरीश महाराज चक्र की स्तुति करने लगे. उस समय उनका हृदय दयावश अत्यंत पीड़ित हो रहा था. అంబరీష్ మహారాజు చూడండి, సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తున్నారు, మళ్ళీ ఆయన హృదయంలో దయ వచ్చేసింది. అయ్యో, బ్రాహ్మణుడు నా వలన ఈయన పాపం ఈ వేడి నుంచి బాధపడుతున్నారు అంటూ సుదర్శన చక్రాన్ని ప్రార్థించారు. अंबरीश महाराज की अनेक विध स्तव स्तुति प्रार्थना से दुर्वासा को चारों ओर से संतप्त करने वाले चक्र शांत हो गए.
రకరకాలుగా ప్రార్థించడం వల్ల అప్పుడు సుదర్శన చక్రం శాంతించింది. चक्र के ताप से मुक्त होकर दुर्वासा जी का चित्त स्वस्थ हो गया और वे अनेक अनेक आशीर्वाद देते हुए अम्बरीश महाराज की प्रशंसा करने लगे. అప్పుడు ఆ సుదర్శన చక్రం వేడి నుండి శాంతి పొందిన తర్వాత అమ్మయ్యా అనిపించింది దుర్వాస మునికి. అప్పుడు అంబరీష్ మహారాజ్ యొక్క గుణాలను గానం చేస్తున్నారు. जब से सुदर्शन चक्र से भयभीत होकर दुर्वासा जी भागे थे, तब से लेकर उनके वापस आने तक 1 वर्ष का समय व्यतीत हो गया. ఎప్పటి నుండి ఫస్ట్ మొట్టమొదటి నుండి సుదర్శన చక్రము ఆయన వెనకబడడం నుంచి ఇప్పటి వరకు 1 సంవత్సరం గడిచింది. సంవత్సరం అంతా తిరుగుతానే ఉన్నారు ఆయన. इतने दिनों तक अम्बरीश महाराज उनके दर्शन की आशा से केवल जल पीकर रहे. మరి ఇన్ని రోజులు అంటే సంవత్సర కాలం వరకు కూడా ఎప్పుడు వస్తారు ఈయన ఎప్పుడు వస్తారు అంటూ కేవలం నీటిని మాత్రమే తాగి జీవనాన్ని గడిపేవారు అంబరీష్. अब राजा ने दुर्वासा जी को विधि पूर्वक भोजन कराया और तृप्त किया. అప్పుడు స్వాగతం చెప్పి అయ్యా నా ప్రసాదం తీసుకోండి అంటే స్వాగతం భోజనం చేపించారు. दुर्वासा जी के जाने के बाद राजा ने उनके उच्छिष्ट का भोजन किया. అప్పుడు ఆయన భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉచ్చిష్టం మిగిలిన ప్రసాదం స్వీకరించారు అంబరీష్. दुर्वासा जी का कष्ट में पड़ना, फिर अपने द्वारा उनका कष्ट दूर होना उन्होंने भगवत कृपा के रूप में जाना. దుర్వాసన వలన ఇది జరిగిందంతా కూడా భగవంతుని దయ అని ప్రార్థించారు అంబరీష్. दुर्वासा ऋषि ने गंभीरतापूर्वक विचार किया कि यद्यपि मैं ब्रह्मवादी श्रेष्ठ ब्राह्मण हूं, किंतु सुदर्शन चक्र ने समस्त ब्रह्मांड में मुझे भगाया. न मैं अपने आप को बचा पा रहा था, नहीं मुझे कोई शरण दे सका. वह अवश्य ही एकादशी व्रत की शक्ति रही होगी. इसी बात का प्रचार करने के लिए दुर्वासा जी तप लोक को चले गए. దుర్వాస ముని ఆలోచిస్తున్నారు, ఇంత తపస్విని ఈ యొక్క సుదర్శన చక్రం నుండి నన్ను నేను రక్షించుకోలేకపోయాను, పోనీ నాకెవరైనా శరణించారు. అబ్బా ఇంకా వ్రతం యొక్క మహిమ అపారం అంటూ అది చెప్పడానికి తపోలోకం వెళ్ళారు. राजा रुक्मांगद की कथा. ఇంకొక స్టోరీ అన్నమాట కథ. రుక్మాంగదుడు అనే రాజు ఉండేవారు, ఆయన గురించి. पुराणों में राजा रुक्मांगद का वर्णन मिलता है. राजा रुक्मांगद सार्वभौम राजा थे. రుక్మాంగదుడు అనే రాజు యొక్క కథ పురాణాల్లో లభిస్తుంది. సార్వభౌముడు ఆయన, మొత్తం అన్ని లోకాల రాజు. वे भगवत भक्ति परायण तथा एकादशी व्रत पालन के विशेष मनोयोगी थे. वे स्वयं तो व्रत करते ही थे, समस्त प्रजा को भी राज आज्ञा के द्वारा एकादशी व्रत कराते थे. చూడండి, ఆయన స్వయంగా ఏకాదశి వ్రతం చేసేవారు, ప్లస్ ఆయన రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు అందరి చేత కూడా ఏకాదశి వ్రతం చేపించారు. राजा के इस आदेश से सभी राज्यवासी एकादशी व्रत पालन कर वैकुंठ जाने लगे और यमलोक खाली हो गया. చూడండి, మొత్తం రాజ్యంలో ప్రజలందరూ ఏకాదశి చేస్తే ఇక యమలోకంలోకి వెళ్ళేదేవారు. యమలోకం అంతా ఖాళీ అయిపోయింది, ఇంకా పాపలు ఎవరు లేరు కదా, వచ్చేవారు. అందరూ వైకుంఠం వెళ్ళిపోతున్నారు ఏకాదశి. यमराज और पाप पुण्य का लेखा करने वाले, यमराज और पाप पुण्य का लेखा रखने वाले उनके सहायक चित्रगुप्त ने देवर्षि नारद के साथ सत्यलोक में ब्रह्मा के निकट सब वृत्तांत कह सुनाया. ब्रह्मा ने यमराज की परेशानी सुनकर कुछ देर चिंता की और एक परम सुंदरी नारी की सृष्टि की. उसको मोहिनी नाम प्रदान करते हुए राजा रुक्मांगद को अपने रूप सौंदर्य से मोहित करने का आदेश दिया. సార్ అప్పుడు యమధర్మరాజు ఆశ్చర్యపోయారు. పక్కనే మరి పాపాలు పుణ్యాలు రాసే చిత్రగుప్తులు ఉంటారు. ఆయన అడిగారు, ఏంటి అసలు ఎవరు కస్టమర్స్ ఎవరు రావడం లేదండి, ఏం కారణం ఏంటి? మరి అక్కడ నుంచి నారదమునితో కలిసి బ్రహ్మలోకం వెళ్ళారు. అయ్యా సమస్య ఇది, మరి నరకలోకానికి ఎవరు రావడం లేదు, కారణం ఏంటి? అప్పుడు బ్రహ్మ ధ్యానంలో చూశారు, ఓహో ఇదే ఆ విషయం అని చెప్పి ఒక అత్యంత సుందరమైన ఒక యువతిని సృష్టించారు బ్రహ్మ. मोहिनी ने राजा के राज्य के निकट गमन किया
और अपूर्व रूप सौंदर्य बिखेरती हुई अत्यंत मधुर स्वर में गान करने लगी। ఆవిడ సృష్టించిన ఆ యొక్క యువతి పేరు మోహిని అని పెట్టారు. ఆవిడకి ఆదేశించారు బ్రహ్మ. చేయాల్సిన పనులు చెప్పారు. నువ్వు వెళ్ళు, రుక్మాంగదుడు రాజ్యం ఎక్కడుంది అక్కడికి వెళ్ళు. ఆవిడ వచ్చింది. వచ్చి ఎక్కడైతే రుక్మాంగదుడు ఉంటారో అక్కడికి వచ్చి అత్యంత మధుర భావంతో పాడటం మొదలుపెట్టింది. राजा उस समय प्रजा की रक्षा के उद्देश्य से घोड़े पर चढ़कर भ्रमण कर रहे थे। वहां उन्होंने अद्भुत संगीत ध्वनि सुनी। उस ध्वनि से आकृष्ट होकर पशु पक्षी भी उसी दिशा की ओर दौड़ रहे थे। राजा भी कौतूहलवश वहां पहुंचे। ఆ సమయంలో రుక్మాంగదుడు గుర్రం మీద వెళ్తూ ఉన్నారన్నమాట. వెళ్తూ ఉంటే ఆయన చెవిలో ఈవిడ పాడే పాటలన్నీ వినిపిస్తున్నాయి. ఇంత అద్భుతంగా పాడేవారు ఎవరున్నారు, చాలా అద్భుతంగా పాడుతున్నారు, ఒకసారి చూద్దాము అంటూ ఇటువైపు నుంచి అయితే ఈ శబ్దం వస్తుంది, అటువైపు వెళ్ళారు. ఈ పశువులు పక్షులు వాళ్ళు కూడా మోహితం అయిపోతున్నారు, అంత బాగుపడుతున్నారు. उन्होंने गौरवर्णा परम सुंदरी नारी मोहिनी को देखा। उसके रूप और संगीत से मुग्ध होकर उन्होंने मोहिनी से विवाह का प्रस्ताव रखा। చూడండి, రుక్మాంగదుడు వెళ్ళారు. చూసరికి ఆ అందమైన యువతి ఇంత అందంగా ఉంది, గౌరవర్ణం బంగారం రంగులో ఆవిడ ఉందన్నమాట. అది ఆ యొక్క సౌందర్యాన్ని మోహితం అయిపోయారు. ఎందుకంటే ఆవిడ పేరే మోహిని. అది ఇంతగా మోహితం అయ్యారు, పెళ్లి ప్రస్తావన పెట్టారు, పెళ్లి చేసుకుంటారు. मोहिनी ने कहा, मैं ब्रह्मा की कन्या हूं। आपकी यश कीर्ति श्रवण करके आपको पति रूप में पाने के लिए संगीत द्वारा शंकर जी की उपासना कर रही थी। आपसे विवाह करने के लिए मेरी शर्त है कि आप मेरी हर बात मानेंगे। అప్పుడు ఆవిడ అన్నారు, నిజానికి బ్రహ్మ యొక్క కుమార్తెను నేను, నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను వచ్చాను. అసలు నిజం చెప్పాలంటే మీ యొక్క గుణాన్ని యశస్సుని విని వచ్చాను. మరి నేను శంకరుడు శివుడి యొక్క ఉపాసన చేస్తున్నాను మిమ్మల్ని భర్తగా పొందడానికి. కానీ ఒక నియమం ఉంది, కండిషన్. నా మాటల్ని మీరు ఎప్పుడు కూడా ఒప్పుకోవాలి. మరి నా కండిషన్ ఒప్పుకుంటే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. राजा ने मोहिनी के हाथ पर हाथ रखकर शपथ ली, मोहिनी तुम जो अभिलाषा करोगी मैं उसे पूर्ण करूंगा। అప్పుడు రుక్మంగదుడు అంటున్నారు, చేతులు చేపెట్టి, నువ్వు ఏం చెప్తే అది నేను ఒప్పుకుంటాను. అదే నీ కోరికలు ఏమనే చెప్పు, ఫలాందిగా ఫలాంది ఏది చెప్పినా కూడా నేను ఒప్పుకుంటాను. నేను ఎప్పుడు నో అని చెప్పను, కాదని చెప్పను. मोहिनी के साथ राजा अपनी राजधानी में लौट आए। अपने पुत्र धर्मांगद को राज्य देकर वह मोहिनी के साथ रहने लगे। कई वीर वर्ष बीत गए। सुख विलास में मग्न रहने पर भी उन्होंने एकादशी व्रत पालन की अवहेलना नहीं की। రుక్మాంగదుడు సరే వివాహం చేసుకున్నారు. తన కుమారుడు, ఎందుకంటే ఇంతకుముందు పెళ్ళైంది కదా, తన కుమారుడు ధర్మాంగదుడు, ఆయనకి రాజ్యం ఇచ్చారు. ఈయన ఈవిడితో కలిసి ఉన్నారు. అయినా కూడా ఎన్నో సంవత్సరాలు గడిచాయి, కానీ ఏకాదశి వ్రతం చేసేవారు, ఆయన విడిచేవారు కాదు. अब उनके हृदय में कार्तिक व्रत पालन की इच्छा हुई और उन्होंने मोहिनी से इसकी आज्ञा मांगी। उसी समय राजा को अपने पुत्र धर्मांगद के द्वारा कराई घोषणा जो सुनाई दी कि आगामी कल एकादशी तिथि है, सभी प्रजाजन इसका पालन करें। ये श्रवण कर राजा ने मोहिनी से कहा, मोहिनी तुम्हारी इच्छा अनुसार मैंने ज्येष्ठा रानी संध्यावली को कार्तिक व्रत पालन के लिए नियुक्त किया है, किंतु एकादशी व्रत मैं स्वयं करूंगा। तुम भी स्वयं संयम पूर्वक मेरे साथ यह व्रत पालन करो। అప్పుడు సరే కార్తీక మాసం వచ్చేసింది. ఆ సమయంలో రుక్మాంగదుడు రాజా అన్నారు, సరే సరే నేను కార్తీక మాసం వ్రతం చేస్తాను. ఇప్పుడు మోహిని అన్నారు, మీరెందుకు చేయడము, పెద్ద భార్య ఉంది కదా, ఆవిడ చేయమని చెప్పండి. సరే కార్తీక మాస వ్రతం ఆవిడ చేస్తుంది, నువ్వు చెప్పినట్లుగా నేను ఒప్పుకున్నాను, కానీ ఏకాదశి నేను చేస్తాను. అప్పుడు ఆ సమయంలో ధర్మాంగదుడు రాజ్యమంతా కూడా ప్రచారం చేస్తున్నారు, అయ్యా రేపు ఏకాదశి అందరూ కూడా కేవలం ఉపవాసం ఉండాలి, పండ్లు పలహారం తీసుకొని ఉపవాసం ఉండాలి, అన్నం ఎవరు తినకూడదు అని ప్రచారం చేస్తున్నారు. మరి ఆ మాట వినేసి పాపం రుక్మాంగదుడు నేను ఏకాదశి వ్రతం చేస్తాను అని. मोहिनी ने उन्हें स्मरण कराया
कि आपने मेरी सभी इच्छा पूर्ण करने की शपथ ली थी। राजा ने कहा, अवश्य ही पूर्ण करूंगा, तुम कहो। उत्तर में मोहिनी ने कहा, मेरी इच्छा है आप एकादशी व्रत न करें और मेरे साथ भोजन करें। అప్పుడు మోహిని చెప్పింది, మరి పెళ్లి చేసుకునే ముందు నేను ఒక నియమం పెట్టాను, నేను చెప్పినట్టుగా వింటానని చెప్పారు. మరి ఇప్పుడేమో ఏకాదశి వ్రతం చేస్తున్నాను అంటున్నారు, కానీ ఏకాదశి వ్రతం చేయకండి, నేను నియమం పెట్టాను కదా ఫస్ట్, మీరు మర్చిపోయారా? राजा ने कहा, मोहिनी मेरा व्रत भंग मत करो, मैं तुम्हारी अन्य कोई भी इच्छा पूर्ण करूंगा। एकादशी व्रत पालन करने का प्रचार मैंने स्वयं किया है, मैं स्वयं ही उसे भंग कर दूं, यह संभव नहीं है। అప్పుడు రాజా అన్నారు, మోహిని నిజానికి నేనే అసలు ఏకాదశి వ్రతం ఎప్పటి నుంచో చేస్తున్నాను, ప్రజలందరి చేత నేనే చేపిస్తున్నాను, మరి నేనే చేయకుండా ఉంటానా ఏంటి? మరి మిగతా ఇంకేమని చెప్పు, ఏకాదశి తప్ప, ఏకాదశి నేను వదలలేదు, ఇంకేమైనా కోరికలు ఉంటే చెప్పు, నేను తీరుస్తాను. राजा का उत्तर सुनकर मोहिनी अत्यंत क्रोधित हो उठी और व्यंग पूर्वक बोली, यदि व्रत भंग नहीं करोगे तो प्रतिज्ञा भंग होगी और नरकवास मिलेगा और मैं भी आपको छोड़कर चली जाऊंगी। అప్పుడు ఆవిడ అన్నారు, సరే నేను పెళ్లి చేసే ముందు నేను నియమం పెట్టాను కదా, ఇప్పుడేంటి ప్రతిజ్ఞ బంధం, ఇచ్చిన మాట మరి నెరవేరదు కదా, మీరు చెప్పారు అన్నీ నేను ఒప్పుకుంటాను అని చెప్పారు, మరి ఇప్పుడేమో ఏకాదశి చేస్తాను అంటున్నారు, నేనేమో వద్దంటున్నా మీరు చేస్తా అంటున్నారు. సరే మీకు దీనివల్ల ఏమవుతుంది, నరకం వెళ్తారు, అందరితో ఏంటి నేను వదిలేసి వెళ్ళిపోతాను. उसी समय धर्मांगद वहां आए और समस्त वृत्तांत को मोहिनी से श्रवण किया। उसने पिता से विमाता मोहिनी की इच्छा पूर्ण करने का अनुरोध किया। राजा रुक्मांगद ने उत्तेजित होकर कहा, मोहिनी रहे या जाए, जिए या मरे, मैं एकादशी व्रत से विरत नहीं होऊंगा। అప్పుడు ఆ సమయంలో కుమారుడు వచ్చాడు, ధర్మాంగడు. నాన్నగారు మరి మోహిని చెప్పినట్లుగా మీరు వినండి, మన ముందు మాట ఇచ్చారు కదా మీరు, వినండి. అప్పుడు రుక్మాంగదుడు అంటున్నాడు, ఈవిడ చావని బతకని వండని పోని, నేను మాత్రం ఏకాదశి వ్రతం చేస్తాను, ఏకాదశి వ్రతం వదలను. धर्मांगद अपनी माता संध्यावली को लेकर आए और मोहिनी को समझाने के लिए कहा। बहुत अनुनय विनय करने पर भी मोहिनी अपनी बात पर अड़ी रही। उसने कहा, राजा यदि एकादशी को भोजन नहीं करेंगे तो उसके बदले में अपने प्रिय पुत्र का मस्तक छेदन कर मुझे प्रदान करे। అప్పుడు ధర్మాంగదుడు తన తల్లి సంధ్యావళి ఆవిడ తీసుకొచ్చారు, ఇలా జరిగింది, మీరైనా నచ్చ చెప్పండి మోహిని. పాపం సంధ్యావళి ఎంతో నచ్చ చెప్పింది మోహినికి, ఇలా కాదండి ఏకాదశి వ్రతం చేస్తుంటారు, మీరు ఇచ్చిన మాట వాపసు తీసుకోండి అని అంటూ ఎన్నో రకాలుగా చెప్పింది. కానీ మోహిని ఉంటుంది, రాజు ప్రతిజ్ఞాపకం చేశాడు కనుక దీనికి బదులుగా మీ కుమారుడు యొక్క తలకాయ తీసి నాకు ఇవ్వండి అని మోహిని చెప్తుంది. यह सुनते ही संध्यावली कांपने लगी। कुछ संभलने के बाद मोहिनी तुम्हारी इच्छानुसार कुछ संभलने के बाद उसने राजा से कहा, हे महाराज, धर्म हानि की अपेक्षा पुत्र का प्राण नाश करना ही कल्याणप्रद है। पुत्र पर माता का अधिक स्नेह होता है, किंतु आपकी प्रतिज्ञा भंग होने पर धर्म हानि की आशंका से मैं पुत्र ममता को तिलांजलि दे रही हूं। आप स्नेह ममता का परित्याग कर पुत्र का बलिदान दे। మరి మోహిని మాట వినగానే పాపం సంధ్యావళి వణిగిపోయింది. నా కుమారుడి మస్తకం తలకాయ ఇవ్వాలని అంటున్నావు, సరే నిజానికి ప్రతిజ్ఞ చేశారు ముందుగా, నేను అన్నీ ఒప్పుకుంటాను నువ్వు చెప్పినట్లుగానే, నువ్వు ఏది చెప్పినా కూడా నేను కాదని చెప్పి అనను అని ప్రతిజ్ఞ చేశాడు కదా రుక్మాంగదుడు. సరే స్వామి, ధర్మానికి హాని కలుగుతుంది, సంధ్యావళి అంటుంది భర్తతోటి, ధర్మానికి హాని కలుగుతుంది, మరి ఆవిడ చెప్పినట్లుగానే మరి పిల్లవాడి యొక్క తలకాయ తీసి ఇచ్చేస్తాను. నిజానికి పిల్లల మీద తల్లికి ఎక్కువగా ప్రేమ ఉంటుంది, అయినా నేను తల్లిని చెప్తున్నాను, ధర్మం హాని కంటే సొంత కుమారుడు యొక్క తలకాయ నరికివేసి ఇచ్చినా కూడా పర్వాలేదు,
కానీ ధర్మానికి హాని కలగకూడదు అని సందేహం చెప్తున్నాం. उसी समय राजपुत्र धर्मांगद ने एक पैनी तलवार राजा के हाथ में दी और कहा, पिताजी आप विलंब न करे और अपनी प्रतिज्ञा की रक्षा हेतु मेरा वध करे. मोहिनी ने पुनः कहा, या तो एकादशी को भोजन करो अन्यथा पुत्र का वध करो. అప్పుడు ధర్మాంగదుడు ఒక పదునైన ఖడ్గం తీసుకొచ్చారు, తండ్రి చేతులు పెట్టారు. నాన్నగారు, ధర్మానికి హాని కలుగుతుంది, మీరు నా తలకాయ నరికేసి ఆవిడికి సమర్పించండి. అప్పుడు మోహిని అంటుంది, మీరే నిర్ణయించుకోండి, ఏకాదశి రోజు అన్నం తింటారా లేకపోతే మీ పిల్లవాడి తలకాయ తీసుకొచ్చి నాకు ఇస్తారు. అన్నం తింటారంటే వదిలేస్తాను, లేకపోతే పిల్లవాడి తలకాయ ఇచ్చేది. राजा ने हाथ में तलवार ग्रहण की. धर्मांगद भी बलि देने को प्रस्तुत हो गए. पृथ्वी कंपित होने लगी, समुद्र में ज्वार आ गया. उसी समय भगवान श्रीहरि वहां प्रकट हो गए. उन्होंने राजा के हाथ से तलवार ले ली और कहा, राजन, मैं तुम्हारे व्रत पालन की दृढ़ता से अति प्रसन्न हुआ हूं. तुम स्त्री पुत्र सहित मेरे साथ वैकुंठ धाम गमन करो. कि राजा ने श्रीहरि ने राजा को स्पर्श किया और अदृश्य हो गए. ఆ సమయంలో చూడండి, ధర్మాన్ని పరీక్షిస్తున్నారు భగవంతుడు, ఏకాదశి నిష్ట ఉందా లేదా వీళ్ళకి. అప్పుడు రుక్మంగదుడు, సరే ఏకాదశి వ్రతాన్ని నేను వదలలేను అని చెప్పి ఆ ఖడ్గం పట్టుకొని, అప్పుడు ధర్మాంగదుడు కూడా తలకాయ ఉంచుకొని బలివ్వడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు రుక్మంగదుడు పదునైన ఖడ్గం తీసుకొని ఒక్క వేటు వేయడానికి రెడీగా ఉన్నారు. ఆ సమయంలో స్వయంగా భగవంతుడు ప్రకటమయ్యారు. అబ్బా, మీ యొక్క ఏకాదశి నిష్ట అద్భుతం, ఏకాదశి ఇంత నిష్ట ఉంది మీకు, సొంత కుమారుడు యొక్క తలగా ఇవ్వడానికైనా రెడీ అయినారు, కానీ ఏకాదశి వ్రతాన్ని వదలడానికి ఇష్టం లేదు. మీరు మీ భార్య పిల్లలు అందరూ కూడా వైకుంఠ ప్రాప్తులు రండి మాతోటి. एकादशी तत्व. पद्म पुराण में श्री व्यासदेव जैमिनी ऋषि संवाद में कथा आती है. एक समय पुरुषोत्तम श्री भगवान गरुड़ पर आरोहण कर यमपुरी को गए. यमराज के साथ वार्तालाप करते समय उन्होंने क्रंदन ध्वनि सुनी और उसका कारण पूछा. यमराज ने उत्तर दिया, हे देव, पातकी मर्त जीव अपने पाप कर्मों के दोष से अत्यंत दुखजनक नरक यंत्रणा झेल रहे हैं. ये क्रंदन ध्वनि उन्हीं की है. ఈ ఏకాదశి యొక్క తత్వం విషయం అన్నమాట. ఏకాదశి అంటే ఏంటి? పద్మపురాణంలో వ్యాసదేవుడు జైమిని ఋషి యొక్క సంవాదంలో ఈ విషయం చెప్తున్నారు. ఒకసారి జైమిని ఋషి వ్యాసదేవుని అడిగారు, నిజానికి ఏకాదశి యొక్క తత్వం విషయం చెప్పండి. అప్పుడు వ్యాసదేవుడు చెప్తున్నారు, అయ్యా, ఒకసారి స్వయంగా భగవంతుడు సర్వత్ర భ్రమణం చేస్తూ చేస్తూ వెళ్తున్నారు. భయంకరమైన ఏడుపులు వినిపిస్తున్నాయి, అరుపులు వినిపిస్తున్నాయి. ఇదేంటి, ఇది ఇంత భయంకరంగా ఏడుస్తున్నారు, అరుపులు పెద్దగా వినిపిస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి భగవంతుడు వచ్చేసరికి అది నరకలోకం. స్వయంగా యమధర్మరాజు చూశారు, స్వామి మీరు ఇలాగా. అప్పుడు భగవంతుడు అడిగారు, ఏంటియా ఇవి, ఇంత భయంకరమైన అరుపులు ఏంటి అని భగవంతుడు యమధర్మరాజుని అడిగారు. यह सुनकर श्री कृष्ण उन जीवों को देखने पहुंचे. उन पापियों को असह्य यंत्रणा से पीड़ित देखकर उनका हृदय करुणा से विगलित हो गया. वे चिंता करने लगे, यह मेरी सृष्ट प्रजा है, इनके पापों के निवारण के लिए मुझे कुछ उपाय करना होगा. यह सोचकर उन्होंने स्वयं ही एकादशी तिथि का रूप धारण कर लिया. అప్పుడు స్వయంగా భగవంతుడు వెళ్ళి చూసరికి జీవులందరూ కూడా ఎవరైతే పాపాలు చేశారు వారి యొక్క పాపానికి ప్రతిఫలం నరకం, అనేకమైన యాతనలు అనుభవిస్తున్నారు. భగవంతుడు చూడగానే ఆయన హృదయంలో దయ వచ్చేసింది. బా, పాపాలు చేసేవాళ్ళు ఇంత నరకాన్ని అనుభవిస్తారా ఏంటి? మరి ఆయన హృదయం ఇంతగా దయ వచ్చేసింది. అయ్యో, నేను సృష్టించిన జీవులే నరకానికి వెళ్ళిపోతున్నారు, ఎలా వెళ్ళకూడదు, ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని అనుకుంటున్నారు భగవంతుడు. उन समस्त पापियों को एकादशी व्रत का आचरण कराया. उसके प्रभाव से वह सभी पापी पाप मुक्त हो गए और परम धाम वैकुंठ को गमन किया. इसलिए वत्स जैमिनी
तुम एकादशी तिथि को श्री विष्णु की मूर्ति कहकर ही जानना। एकादशी समस्त सुकर्मों में श्रेष्ठ और समस्त व्रतों में उत्तम है। అప్పుడు స్వయంగా భగవంతుడు తన శరీరం నుండి ఏకాదశి దేవిని సృష్టించారు. వారు పాపలు ఎంతమంది ఉన్నారు, అందరి చేత ఏకాదశి వ్రతం చేయించారు. వారందరూ కూడా ఉత్తమైపోయారు. వ్యాసదేవులు జైవన్ ఋషితో అంటున్నారు, చూడండి స్వయంగా భగవంతుని యొక్క శరీరం నుండి ఏకాదశి దేవి ప్రకటమైంది. అంటే భగవంతుడికి ఏకాదశి దేవికి భేదం లేదు, తేడా లేదు. స్వయంగా భగవంతుడే ఏకాదశి. ఏకాదశి వ్రతం చేయడం వల్ల నరకయాత్ర నుండి బయటపడి వైకుంఠం వెళ్ళిపోయారు. కనుక వ్యాసదేవులు అంటున్నారు జైవన్ ఋషితోటి, మీరు కూడా ఏకాదశి వ్రతం చేయండి తప్పకుండా. करुणामय भगवान श्री कृष्ण ने एक समय विचार किया कि मुझे भूल जाने के कारण प्राणी दुख कष्ट भोग रहे हैं, वे पतित और असहाय है, उन्हें मैं अपने धाम में किस प्रकार ला सकता हूं। यह सोचकर उन्होंने स्वयं ही एकादशी तिथि का रूप धारण कर लिया। చూడండి భగవంతుడు స్వయంగా ఆలోచిస్తున్నారు. ఎంత దయగలిగిన వాడో చూడండి భగవంతుడు. అయ్యో జీవులు పాపాలు చేసి నరకని వెళ్తున్నారు, వీరిని రక్షించడానికి స్వయంగా తన శరీరం నుండి ఏకాదశి దేవిని ప్రకటన చేశారు. తానే ఏకాదశి దేవికి తనకు భేదం లేదు. తానే ఏకాదశి రూపంలో ప్రకటమయ్యారు జీవుల్ని రక్షించడానికి. ఎవరైతే ఏకాదశి రోజు వ్రతం చేస్తారో వారు వైకుంఠ ధామానికి వెళ్తారు. सभी चिन्मय समय श्री कृष्ण के ही अंतर्गत है। जैसे श्रीमती राधिका श्री कृष्ण का प्रकाश है और उनके वामांग से प्रकट हुई है, श्री कृष्ण के स्वयं एकादशी रूप धारण करने के कारण यह माधव तिथि कहलाई और भक्ति को जन्म देने वाली बनी। ఏకాదశి స్వయంగా భగవంతుని యొక్క వామ భాగం నుండి ఎడమవైపు నుండి శ్రీమతి రాధారాణి ప్రకటమయ్యారు. అలాగే భగవంతుని శరీరం నుండి ఏకాదశి దేవి ప్రకటమైంది. కనుక ఏకాదశి దేవి ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో పాటిస్తారో వారు స్వయంగా భగవంతుని ధామానికి వెళ్తారు. एकादशी के दिन श्री कृष्ण इस धराधाम पर आते हैं और इस व्रत का पालन करने वालों को विशेष कृपा दान करते हैं। చూడండి ఎవరైతే స్వయంగా ఏకాదశి వ్రతం చేస్తారో వారి మీద విశేషమైన కృప చూపిస్తారు, దయ చూపిస్తారు భగవంతుడు. कुछ समय व्यतीत होने पर पाप पुरुष ने श्री कृष्ण के समीप जाकर हाथ जोड़कर दीनता पूर्वक प्रार्थना की, आपके द्वारा पाप विनाशक एकादशी सृष्टि करने से मैं क्षीण हो जा रहा हूं, क्योंकि इस व्रत के पालन करने वालों पर मेरा प्रभाव नहीं पड़ता। अब मैं इस जगत में किसका आश्रय करके वर्तमान रहूं। हे केशव, एकादशी तिथि के भय से मेरी रक्षा कीजिए। చూడండి అందరిని సృష్టించేది భగవంతుడు. పాప పురుషుడు ఆయన వచ్చారు భగవంతుడి దగ్గర. స్వామి ఏకాదశిని మీరు ప్రకటన చేశారు, అందరూ ఏకాదశి వ్రతం చేసి వైకుంఠం వెళ్తున్నారు, మరి నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, మరి పాపం చేసేవాళ్ళే లేరు, అందరు ఏకాదశి వ్రతం చేసి వైకుంఠం వెళ్తున్నారు, మరి పాప పురుషుడిని మీరే కదా నన్ను సృష్టించింది, మరి నా కష్టం వస్తుంది, మరి నా దగ్గరికి వచ్చేవాళ్ళే లేరు, మరి ఎవరిని పట్టుకోవాలి, నేను ఎవరికి ఆశ్రయం తీసుకోవాలి, దయచేసి మీరే చెప్పండి అని పాప పురుషుడు భగవంతుడిని అడుగుతున్నారు. श्री भगवान ने हंसते हुए उस पाप पुरुष से कहा, अहो तुम दुखी मत हो, त्रिभुवन पवित्र कारिणी एकादशी के दिन तुम पंच सस्य गेहूं, जौ, धान, उड़द, दालें, राई, तिल आदि में निवास करो, मैं तुम्हें यह स्थान देता हूं। అప్పుడు భగవంతుడు అన్నారు, మరి నువ్వు కూడా దుఃఖపడాల్సిన అవసరం లేదు, నీకు కూడా ఉపాయం ఉంది, దారి ఉంది. మరి ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే వైకుంఠం వెళ్తున్నారు, మరి చేయని వాళ్ళందరూ నీకే ఆశ్రయం తీసుకుంటారు. మరి పదార్థాలు రకరకాల పదార్థాలు చెప్పారు, నవధాన్యాలు, ఇలా రకరకాల పదార్థాలు ఉన్నారు. ఏకాదశి రోజు అన్నం కానీ, గోధుమలు కానీ, ఉప్మా, ఈ రకరకాల అన్ని, మరి మినపప్పు కానీ, శనగపిండి కానీ, ఇలాంటివి అన్ని తీసుకునే వారందరూ కూడా నీ కస్టమర్స్, అంటే నీకు మరి పాప పురుషులు నీకు ఆశ్రయం తీసుకుంటారు అని భగవంతుడు చెప్తారు. जो लोग एकादशी के दिन अन्न का भोजन करते हैं वह ब्रह्म हत्या आदि के समान भयंकर पापों का भोजन करते हैं तथा पितरों सहित नरकवास भोगते हैं। చూడండి ఎవరైతే ఏకాదశి రోజున భోజనం చేస్తారో భయంకరమైన పాపం, అంటే భయంకరమైన అంటే బ్రహ్మహత్య, బ్రాహ్మణుడు చంపిన పాపం, ఆవును చంపిన పాపం, మరి
తన భార్యతో కాకుండా ఇతర స్త్రీలతో సంగమిస్తే ఏ పాపం అయితే ఆ పాపం, ఇలా రకరకాల భయంకరమైన పాపాలన్నీ కూడా ఆ వ్యక్తికి తగులుతాయి ఏ వ్యక్తి అయితే ఏకాదశి రోజు భోజనం చేస్తాడు. एकादशी के दिन न तो अन्न का दान करे और न ही किसी को अन्न खाने की प्रेरणा दे, ऐसा व्यक्ति भी उक्त पापों का भागी बनता है. కేవలం ఆ వ్యక్తి కాదు, తన వంశం వాళ్ళందరూ కూడా నరకం అయిపోతారు. ఈ ఒక్క వ్యక్తి వల్ల ఇంతకుముందు పోయిన వాళ్ళు కూడా పాపం స్వర్గానికి వెళ్ళి ఉంటారేమో పుణ్యం చేసి, వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు. మరి చూడండి ఎంత భయంకరం. మరి ఇంత భయంకరమైన పాపాలు చేసిన ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజు అన్నం తీసుకుంటే. एकादशी के दिन अन्न का दान भी न करे और किसी को अन्न खाने की प्रेरणा न दे. ఏకాదశి రోజు చూడండి, మనము తినకూడదు, ఇతరులకు కూడా తినమని కూడా చెప్పకూడదు. ఊరికి చెప్పడం కూడా పాపం. ఏకాదశి రోజు సరే నేను వ్రతం చేస్తాను, గుడికెళ్ళి మీరు కాస్త అన్నం పప్పేసుకొని తినేసేయండి అని చెప్పడం కూడా పాపం. ఇతరులకు ఎవరికి చెప్పకూడదు. మరి ఎవరైతే నిర్జల ఏకాదశి చూడండి, నిర్జల ఏకాదశి చేస్తారు, ఇంకా పండ్లు కూడా తీసుకోరు, వాళ్ళకు కూడా మీ ప్రభు మీరు కూడా తీసుకోండి, ఎందుకు తీసుకోవడం లేదు మీరు తీసుకోండి అని వాళ్ళు వెంట పడకూడదు. ఇది కూడా పాపం. ఎవరి వ్రతం వాళ్ళు చేసుకుంటారు. కనుక ఎవరిని తిను అని చెప్పకూడదు, తిను అని చెప్పడం కూడా పాపం. एकादशी व्रत नित्य और सर्वदा पालनीय है. यही नहीं, कभी एकादशी व्रत कर लिया और कभी छोड़ दिया. इसकी नित्यता का मुख्य कारण है कि इसमें श्री कृष्ण का संतोष विधान होता है. చూడండి, భగవంతుని సంతృప్తి పరచడానికి ఏకాదశి వ్రతం అందరూ చేయాలి, తప్పకుండా చేయాలి. ప్రతి ఏకాదశి చేయాలి, చిన్నది పెద్దది. పలానా రోజు పెద్ద ఏకాదశి అది ఎప్పుడు చేస్తాం, మిగతా పర్వాలేదు, అలాగేముండదు. అన్ని ఏకాదశులు, ఎందుకంటే స్వయంగా భగవంతుని యొక్క స్వరూపమే కదా ఏకాదశి దేవి. కనుక బ్రతుకున్నంతకాలం చచ్చేంత వరకు అన్ని ఏకాదశులు పాటించాలి. श्री रूप गोस्वामी पाद ने भक्ति के 64 अंगों में एकादशी व्रत का पालन भी आवश्यक बताया है. प्रत्येक मास में कृष्ण तथा शुक्ल पक्ष में एकादश दिवस को एकादशी तिथि आती है. इसके अतिरिक्त लगभग 2.5 वर्ष में अधिक मास या पुरुषोत्तम मास के समय भी 2 एकादशी आती है. చూడండి, రూప గోస్వామి భక్తి యొక్క అంగాల్లో 64 అంగాల్లో ఏకాదశి వ్రతం కూడా ఒక అంగము అని చెప్పారు. కనుక శుక్లపక్షం కృష్ణపక్షం అంటే నెలకి 2 ఏకాదశులు, ఇలా సంవత్సరానికి 24 ఏకాదశులు. మళ్ళీ పురుషోత్తమ మాసం అధిక మాసం వస్తుంది, అవి ఒక 2 ఏకాదశులు, ఇలా 26 ఏకాదశులు. 26 ఏకాదశులు అన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. कभी विशेष योग के कारण महाद्वादशी भी उपस्थित होती है. उस अवसर पर एकादशी के स्थान पर महाद्वादशी का व्रत करना चाहिए. చూడండి, ఒక్కోసారి ఏకాదశికి స్పర్శ చేస్తూ ద్వాదశి కూడా వస్తుంది. కనుక ద్వాదశి రోజు ఉపవాసం ఉండాలి, దాన్ని మహాద్వాదశి అని అంటారు. ఇప్పుడు చూడండి, ఏకాదశి శుద్ధ ఏకాదశి ఒకటి వస్తుంది, ఆ రోజు అందరూ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ద్వాదశి స్పర్శ చేస్తూ ఏకాదశి వస్తుంది, అంటే ద్వాదశి ప్రవేశిస్తుంది. అంత ముందు రోజు స్మార్తులు చేస్తారు, ఈ రోజు ఏకాదశి రేపు చేయకూడదు అని చెప్పి. కానీ వైష్ణవుని ఎవరైతే భజిస్తారో మనము ద్వాదశి రోజు ఉపవాసం ఉండాలి. ఏకాదశి పూర్తిగా ఏకాదశి ఉందండి, కానీ ద్వాదశి స్పర్శ చేసింది, అంటే సూర్యోదయానికి ముందుగా ఎంటర్ అయింది. ఆ ద్వాదశి రోజు ఉపవాసం ఉండాలి, ఏకాదశి రోజు చేయకూడదు. ఈ ఏకాదశి కలుషితమైంది, ఎందుకంటే దశమి కలిసి ఉంది. దశమి యుక్తమైన ఏకాదశి ఎప్పుడు ఉపవాసం చేయకూడదు. ద్వాదశి పూర్తిగా ఉంది, పూర్తిగా ఏకాదశి ఉంది, ఆ ద్వాదశి రోజు ఉపవాసం చేయాలి. సో అదనమాట. మిగతా వాళ్ళు స్మార్త బ్రాహ్మణులు వాళ్ళు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు. దశమి యుక్తమైన ఏకాదశి అయినా వాళ్ళు చేస్తారు, కానీ ద్వాదశి ప్రవేశిస్తే వాళ్ళు చేయరు, అంత ముందు రోజే చేసేస్తారు. కానీ వైష్ణవులు మనము దశమి వెళ్ళిపోయింది, ఏకాదశి కొద్దిగా ఉంది, కానీ ద్వాదశి పూర్తిగా ప్రవేశించింది, అయినా కూడా ద్వాదశి రోజే ఉపవాసం ఉండాలి. हो गया टाइम? प्रसाद है नो टाइम? 2 minutes, just one story. एकादशी व्रत का फल प्रदान करने से ब्रह्म दैत्य की मुक्ति. परम पूज्यपाद भक्ति गौरव वैखानस गोस्वामी महाराज जी का जन्म एक ब्राह्मण परिवार में हुआ था.
वे शिल भक्ति सिद्धांत सरस्वती ठाकुर प्रभुपाद के अन्यतम शिष्यों में से एक थे। शिल प्रभुपाद से दीक्षा प्राप्त करने के पहले वे एक राजगुरु और राज पंडित थे। उन्होंने अपने निर्जला एकादशी व्रत के फल को प्रदान करके एक ब्रह्मदैत्य का उद्धार किया था। ఇక్కడ ఒక జరిగిన ఘటన అన్నమాట. శ్రీల భక్తి గౌరవ వైకానిష్ గోస్వామి మహారాజ్ ప్రభుపాదుల వారి శిష్యులు అన్నమాట. ఆయన ప్రతి ఏకాదశి కూడా నిర్జల ఏకాదశి, అంటే కనీసం నీటిని కూడా స్పర్శ చేయాలి. ఈ విధంగా ఏకాదశి చేసేవారు. అన్ని ఏకాదశి జీవితాన్ని తన ఏకాదశిని దానం చేసి బ్రహ్మ రాక్షసుని కూడా ఉద్ధరించారు, వైకుంఠం పంపించేశారు. మామూలు మనిషిని కాదు, ఒక రాక్షసి దయ్యమై కూర్చుంది, దానికి కూడా వైకుంఠం పంపించేశారు తన ఏకాదశిని దానం చేసి. ఆ కథ చెప్తున్నారు. शिल महाराज का माता पिता द्वारा प्रदत्त नाम श्री उज्ज्वलेश्वर रथ था। इनके पूर्वज बड़गढ़ राजा के राजपुरोहित होने के कारण गुरुत्वपूर्ण दायित्व को पीढ़ी दर पीढ़ी अति सम्मान के साथ संपन्न करते आ रहे थे। ఇంతకుముందు రాజులు పరిపాలించేవారు. ఆ స్థానంలో రాజు గురువులోనే ఉండేవాళ్ళు పురోహితులు, అంటే రాజుకు సలహాలు ఇస్తూ ఉంటారు. అటువంటి కుటుంబంలో జన్మించారు ఈయన. అప్పుడు చిన్నప్పుడు ఈయన పేరు ఉజ్వలేశ్వర రథుడు అనే పేరు ఉండేది అనమాట ఈయనకి. ఈ పరంపర వాళ్ళ నాన్నగారు ఈ విధంగా రాజు యొక్క ఆస్థానంలో రాజగురువుగా ఉండేవారు. ఈయనకు కూడా ఆ బాధ్యత కలిగింది. एक समय राजगुरु श्री उज्ज्वलेश्वर रथ किसानों को किराए पर दी हुई अपनी भूमि पर उपजी फसल को बेचकर धन लेकर अपने घर की ओर आ रहे थे कि मार्ग में भयंकर आंधी तूफान उपस्थित हुआ। इस कारण वे आगे नहीं बढ़ पाए और किसी एक ग्राम में पान वाले की दुकान को खुला देखकर उन्होंने दुकानदार से पूछा, भाई क्या यहाँ एक रात रहने की कहीं व्यवस्था हो सकती है? సో ఒకసారి ఏం జరిగింది, ఈ ఉజ్వలేశ్వర రథుడు ఈయన రాజగురువు సరే కొంత ధనము లభించింది, బయలుదేరుతున్నారు తన ఊరికి వెళ్ళడానికి. వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో భయంకరమైన గాలివాన వచ్చేసింది. ఇంతగా గాలివాన వచ్చేసింది, ఇంకా వెళ్ళలేరన్నమాట. ఆ సమయంలో పక్కనే, ఆ రోడ్డు పక్కనే ఒక షాప్ చూశారు ఆయన, ఒక దుకాణం, ఈ ఆకు ఒక్కలు అమ్ముకునే దుకాణం. ఆ దుకాణం దగ్గరికి వెళ్ళి ఆయన అడిగారన్నమాట, అయ్యా నేను మా ఊరికి వెళ్తున్నాను, ఈ లోపల ఈ వర్షం ఈ గాలి వచ్చేసింది, నేను వెళ్ళలేను, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ దగ్గరలో ఏదైనా ఉండడానికి, రేపు ఉదయం వెళ్ళిపోతాను నేను, దయచేసి ఎక్కడైనా ఉండడానికి, నివాసం ఉండడానికి మాకు చూపించండి అని అడిగారు. उस दुकानदार ने पूछा, आपके पास बिस्तर इत्यादि है? उन्होंने उत्तर दिया, हाँ है। दुकानदार ने कहा, तब तो आप सामने खाली पड़े घर में ही रह सकते हैं। वह उन्हें वहां ले गया और उन्हें स्थान दिखलाकर वहां से चला गया। కొట్టాయన అన్నారు, సరే సరే మీరు ఒక రోజు రాత్రి కొనడానికి, సరే సరే మీ దగ్గర పరచుకోవడానికి అవన్నీ ఉన్నాయా? మా దగ్గర ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కాకపోతే మీరు కాస్త ఒక వసతి కల్పిస్తే చాలు. ఎదురుగా ఇల్లు ఖాళీ పడి ఉంది, మీరు ఎదురుగా ఉండొచ్చు, నేను కూడా షాప్ కట్టేసి నేను వెళ్ళిపోతున్నాను, ఎదురుగా ఎవరు లేరు, మీరు ఈ రాత్రి కొండి రేపు ఉదయం వెళ్ళొచ్చు అని చెప్పారు. ఎదురుగా ఉన్న ఇల్లు చూపించారు, ఇక్కడ ఉండండి మీరు. अभी श्री उज्ज्वलेश्वर रथ थोड़ी देर सोए ही थे कि उस स्थान पर रहने वाला प्रेत कुछ उत्पात करने लगा। श्री उज्ज्वलेश्वर रथ की निद्रा भंग हो गई। उन्होंने अपने समक्ष एक विराट शरीरधारी दैत्य को देखा। उन्होंने दैत्य से संस्कृत भाषा में पूछा, तुम कौन हो? అప్పుడు సరే ఆయన తెచ్చుకున్న విస్తర పరిచేసుకొని విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకున్న కొద్దిసేపటికి భయంకరమైన శబ్దం వస్తుంది ఆ ఇంట్లో. అటు ఇటు చూసరికి భయంకరమైన ఒక రాక్షసి, బ్రహ్మ రాక్షసి ఎదురుగా నిలబడి ఉంది. మరి ఈయన భక్తుడు, భగవద్భక్తుడు కాబట్టి ఈయన ఏం భయపడలేదు. వెంటనే ఈయన అడిగారు సంస్కృత భాషలో, నీవెవరివి, నీ పేరేంటి, నువ్వేంటి అని అడిగారు. दैत्य ने कहा, मैं ब्रह्मदैत्य हूं। ब्रह्मदैत्य कौन होता है? उपनयन संस्कार के पश्चात अकाल मृत्यु को प्राप्त करने वाले किसी ब्राह्मण का प्रेत यदि उपनयन संस्कार के उपरांत 5 दिन के अंदर आग में जलकर
एक्सीडेंट में अन्य कोई अनैसर्गिक कारणवश यदि कोई ब्राह्मण मरता है तो ऐसा ब्राह्मण ब्रह्मदैत्य बनता है. చూడండి, బ్రహ్మ రాక్షసి అని ఎవరినంటారు? బ్రహ్మ రాక్షసి ఎవరైతే బ్రాహ్మణ కులంలో జన్మించి ఉపనయన సంస్కారం ఉపవీతం అయిన తర్వాత 5 రోజుల లోపల అకాల మృత్యువు అంటే ఆయుష్ తీరకముందే చనిపోవడం, యాక్సిడెంట్ అవ్వడం కానీ ఆత్మహత్య చేసుకోవడం కానీ ఏదో విధంగా శరీరం వదిలేశాడు, ఆ వ్యక్తి బ్రహ్మ రాక్షసుడు అవుతాడు. श्री उज्ज्वल रथ ने पूछा, तुम यहाँ क्यों आए हो? ब्रह्मदैत्य ने कहा, मैं तो यहाँ पर ही वास करता हूँ, आए तो तुम यहाँ पर हो. అప్పుడు ఆయన అడిగారు భక్తుడు, సరే సరే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను, నా నివాసమే ఇది, నువ్వే వచ్చావు కొత్తగా. उज्ज्वल रथ ने पूछा, चाहते क्या हो? ब्रह्मदैत्य ने कहा, मैं तुम्हें भक्षण करना चाहता हूँ. సరే అప్పుడు భక్తుడు అడిగారు అన్నమాట, అసలు నీకేం కావాలి చెప్పండి, నేను తినడానికే వచ్చాను నేను. उज्ज्वल रथ ने पूछा, तुम मुझे भक्षण क्यों करना चाहते हो? ब्रह्मदैत्य ने आश्चर्यचकित होकर कहा, यह कैसा प्रश्न है? इस घर में जो आता है वह मेरा आहार बनता है. అప్పుడు ఆయన అడిగారు, మరి నన్ను ఎందుకు తినడానికి ఇష్టపడుతున్నావు? మరి ఎవరు వస్తే వాడిని తినేస్తున్నాము. ఇక్కడికి వచ్చినవాడు ఎవరు తెల్లవారి బతికి వెళ్ళలేదు, ఎంతో మంది వచ్చారు ఇప్పటి వరకు, మరి నేను ఇక్కడ ఉంటూ భక్షణం చేస్తున్నాను, తినేస్తున్నాను, అలాగే నిన్ను కూడా తినేస్తాను అని ఆ రాక్షసాన్ని. श्री उज्ज्वल रथ ने पूछा, मैं ब्राह्मण हूं, तुम्हें ब्रह्म हत्या करने का भय नहीं है? मुझे भक्षण करके भी तुम्हारा क्या लाभ होगा? तुम तो प्रेत योनियों में ही रह जाओगे. అప్పుడు ఆ భక్తుడు అన్నారు, సరే నేను బ్రాహ్మణుణ్ణి, నన్ను తిన్న వల్ల నీకేంటి లాభం? ఆల్రెడీ నువ్వు పాపం చేసి చచ్చి బ్రహ్మరాక్షసి అయ్యావు, నేను బ్రాహ్మణుడిని, మళ్ళీ నన్ను చంపడం వల్ల నీకేం లాభం? ఇంకా నష్టమే నీకు. ఇంకా ब्रह्मदैत्य ने कहा, ब्रह्म हत्या का भय? इसमें भय की क्या बात है? मैं तो ब्रह्मदैत्य ही हूं. मैं स्वयं भी कभी ब्राह्मण था. प्रेत योनि में तो मुझे रहना ही है, किंतु तुम्हें भक्षण करके मुझे कुछ तो तृप्ति मिलेगी. అప్పుడు నీకేంటి లాభం అని అంటే ఆ బ్రహ్మరాక్షసి అంటుంది, ఎలాగో నేను రాక్షసి అయిపోయాను, మరి బ్రహ్మహత్య నిన్ను చంపడం వల్ల దానివల్ల నాకు వచ్చేది ఏం లేదు, ఎలాగో రాక్షసి అయిపోయి ఉన్నాను, దీనికంటే ఇంకేమైనా గొప్ప విషయం ఉంది? బ్రహ్మరాక్షసి అంటుంది, మరి నిన్ను చంపడం వల్ల నాకు తృప్తి కలుగుతుంది కొద్దిగా అని అంటుంది. उज्ज्वल रथ ने कहा, तुम अपने उद्धार की चिंता क्यों नहीं करते? दैत्य ने कहा, ऐसा महानुभाव कौन है जो मेरा उद्धार करेगा? उज्ज्वल रथ ने कहा, मैं तुम्हारा उद्धार करूंगा. అప్పుడు ఆ భక్తుడు అన్నారు, సరే నువ్వు బ్రహ్మరాక్షసి అయ్యావు కదా, ఎప్పుడైనా నీకు అనిపిస్తున్నాయేంటి ఎలాగా నేను ఉద్ధరింపబడాలి అని ఎప్పుడైనా అనిపిస్తున్నాయేంటి? అప్పుడు ఆ రాక్షసి అంటుంది, మరి అటువంటి మహానుభావుడు ఎవడు రాలేదు ఇప్పటి వరకు, మరి అటువంటి మహానుభావుడు వస్తే నాకు అనిపించేది, ఎవడు ఇప్పటి వరకు రాలేదు, పోనీ నన్ను ఉద్ధరించేవాడు ఎవడైనా ఉన్నారా ఏంటి? అప్పుడు భక్తుడు అన్నాడు, నేను ఉద్ధరిస్తాను అని అన్నాడు. दैत्य ने कहा, देखिए, मेरा उद्धार इच्छा करने पर भी हर कोई नहीं कर सकता. जो व्यक्ति भागवत में वर्णित अम्बरीश महाराज की भांति दशमी को एकाहार, एकादशी को निर्जल, एकादशी के रात्रि में हरि संकीर्तन तथा द्वादशी में भी एकाहार करने वाला होगा, वैसा व्यक्ति यदि अपने द्वारा कृत एक एकादशी के फल को मुझे प्रदान करेगा तभी मेरा उद्धार संभव पर है, किंतु ऐसा महानुभाव कहाँ मिलेगा. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి అందనమాట, నన్ను ఎవరు ఉద్ధరించలేరు. అప్పుడు ఆయన అన్నారు, సరే ఎలా ఉద్ధరించాలి చెప్పు, ఏ ఉపాయం ఉంది? అప్పుడు బ్రహ్మరాక్షసి ఉంటుంది, నిర్జల ఏకాదశి వ్రతం. ఏ విధంగా అంటే శ్రీమద్ భాగవతంలో అంబరీష్ మహారాజ్ చేసినట్లుగా నిర్జల ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో వారు మాత్రమే నన్ను ఉద్ధరించగలరు. ఏంటి నియమం ఏంటి? దశమి రోజు ఒక్క పూట భోజనం, ఏకాదశి నిర్జల సంపూర్ణంగా నీరు కూడా స్పర్శ చేయకూడదు, మరి ద్వాదశి రోజు కూడా ఒక్క పూట, మళ్ళీ రాత్రంతా ఏకాదశి రాత్రంతా కూడా జాగరణ, హరి సంకీర్తనతో భగవంతుని సంకీర్తన చేస్తూ జాగరణ. ఊరికే మొబైల్ చూస్తాను, టీవీ చూస్తాను జాగరణ కాదు, హరి సంకీర్తన చేస్తూ జాగరణ రాత్రంతా. ఈ విధంగా ఏకాదశి ఎవరైతే చేస్తారో ఆ ఏకాదశిని నాకు దానం చేస్తే నేను ఉద్ధరింపబడతాను. మరి అటువంటి మహానుభావుడు ఎవరున్నారు?
श्री उज्ज्वलेश्वर रथ ने कहा, मैं उसी प्रकार की एकादशी तिथि का पालन करता हूं, मैं ही तुम्हारा उद्धार कर दूंगा। ऐसा कहकर श्री उज्ज्वलेश्वर रथ ने अपने अंजुलि में जल लेकर एक एकादशी के फल को प्रदान करने का संकल्प लेकर उस जल को उसके ऊपर छिड़क दिया, जिसके फलस्वरूप सोडे की बोतल को खोलते समय होने वाले शब्द की भांति ध्वनि हुई और वह दैत्य उद्धार प्राप्त करके चला गया। చూడండి, ఇది నిజంగా జరిగిన ఘటన. ఊరికి ఇదేమి స్టోరీ కాదు, కథ కాదు, నిజంగా జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశారు, నువ్వు చెప్పినట్లుగా అన్ని నియమాలు పాటిస్తూ నేను ఏకాదశి చేస్తున్నాను, నా యొక్క ఒక్క ఏకాదశి చాలు నేను ఉద్ధరించడానికి. దశమ స్కందంలో, నవమ స్కందంలో శ్రీమద్ భాగవతంలో అంబరీష్ మహారాజ్ చేసినట్లుగా నేను చేస్తున్నాను అని చెప్పి ఆ భక్తుడు, ఆ మహారాజు ఏం చేశారు, ఒక్క ఏకాదశి, జీవితంలో ఎన్నో ఏకాదశులు చేశారు, ఒక్క ఏకాదశిని సంకల్పం చేస్తూ, సరే నేను ఒక్క ఏకాదశిని నీకు దానం చేస్తున్నాను, ఈ ఒక్క ఏకాదశి చాలు నిన్ను ఉదరింపబట్టానికి అని చెప్పి సంకల్పం చేసి ఆ నీటిని ఆ బ్రహ్మరాక్షసి మీద ఇలా వేసేసారు. వేసేయడంతో ఇలా ఇంతకుముందు సోడా ఉండేది, సోడా కొట్టగానే శబ్దం ఎలా వస్తుంది, అలా శబ్దం చేస్తూ ఆ యొక్క బ్రహ్మరాక్షసి వైకుంఠం వెళ్ళిపోయింది, దివ్యమైన రూపం తీసుకుంది. इस प्रकार श्री उज्ज्वलेश्वर रथ को सोने में बहुत देरी हुई तथा उसी के फलस्वरूप उन्हें उठने में भी देरी हुई। दूसरी ओर पान के दुकानदार ने जब प्रातःकाल भी घर को भीतर से बंद देखा तो वह अन्य ग्रामवासियों को बुलाकर भीतर की खबर जानने के लिए चेष्टान्वित हुआ। जब राजगुरु श्री उज्ज्वलेश्वर रथ ने बाहर का कोलाहल सुना तो उन्होंने द्वार खोला तथा उन्हें देखकर ग्रामवासी ने आश्चर्य पूछा, आपको कुछ हुआ नहीं? उन्होंने पूछा, क्या होना था? तब ग्रामवासी ने कहा कि यह तो प्रेत का निवास स्थान है, यहाँ पर रात्रि के रहने वाले को कोई भी व्यक्ति जीवित नहीं बचता। यह पान की दुकान वाला महामूर्ख है जो उसने आपको इसी स्थान पर रहने के लिए कहा। भगवान का लाख लाख धन्यवाद है कि आपको कुछ नहीं हुआ, क्योंकि क्या आपको प्रेत ने कुछ नहीं कहा? చూడండి, రాత్రంతా దాన్ని ఉద్ధరించడంలోనే సమయం అయిపోయింది. సరే, ఎలాగెలాగో విశ్రాంతి తీసుకున్నారు ఆయన. ఉదయాన్నే ఎవరైతే ఈ షాప్ అయిన దుకాణం అయినా ఉదయాన్నే మళ్ళీ షాప్ ఓపెన్ చేయడానికి వచ్చారు. చూసేసరికి ఇంటి ఎదురుగా తలుపు వేసుకుంది అనమాట. ఆయన ఆశ్చర్యపోయారు, ఈయన కూడా అయిపోయి ఉంటారు. మరి ఎప్పుడు ఈయనకు తెలుసు అన్నమాట, బ్రహ్మరాక్షసి ఉంటూ ఉంటుంది, ఈయనే పంపించేవారు, ఎదురుగా ఖాళీ ఉంది అక్కడే ఉండండి మీరు రాత్రంతా అని చెప్పేవారు. ఉదయం లేసరికి ఆ వ్యక్తి చనిపోయి ఉండేవారు. గ్రామవాసులు అందరిని పిలిపించి, రండి రండి, ఈరోజు ఇంకొక ఆయన పోయి ఉంటారు, రండి రండి అని చెప్పి గ్రామవాసులందరినీ వెళ్ళి తలుపు తెరిపించారు. తెచ్చేసరికి ఆ భక్తుడు నిద్ర లేచి, ఏంటి అందరు వచ్చేసారు అని అన్నారు. ఏంది స్వామి, బ్రహ్మరాక్షసి ఎప్పుడు ఉంటారు ఇక్కడ, ఎంతో మంది చనిపోయారు, మీరు కూడా పోయి ఉంటారు అనుకున్నాము, మీరు ఇంకా బతికే ఉన్నారు, ఆశ్చర్యంగా ఉంది, అసలు రాత్రి ఏం జరిగింది, బ్రహ్మరాక్షసి రాలేదా ఏంటి, మీతో ఎవరైనా వచ్చి మాట్లాడారా ఏంటి ప్రశ్నిస్తున్నారు. श्री उज्ज्वलेश्वर रथ ने उत्तर दिया, वह आया था, उसने जो कहना था उसने कहा और मैंने जो कहना था मैंने कहा। अब वह केवल मात्र एक एकादशी के एक तिथि के महात्मा के फलस्वरूप उद्धार करके चला गया है। अब इस स्थान पर भविष्य में किसी को भी रहने में कोई असुविधा नहीं होगी। అప్పుడు ఆ భక్తుడు అన్నారు, మీరు అనుకున్నట్లుగానే బ్రహ్మరాక్షసి వచ్చారు, ఆయనతో నేను మాట్లాడాను, కానీ నా యొక్క ఒక్క ఏకాదశి యొక్క ఫలితం దానం ఇవ్వడం వలన ఆ బ్రహ్మరాక్షసి ఉద్ధరింపబడి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక భవిష్యత్తులో కూడా ఎవరైనా వచ్చి ఫ్రీగా ఉండొచ్చు, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. बाद में वार्तालाप करते करते जब ग्रामवासियों को पता चला कि यह व्यक्ति राजगुरु श्री उज्ज्वलेश्वर रथ है, तब तो सभी पान के दुकानदार को कहने लगे, तेरा भाग्य बहुत अच्छा है जो इन्हें कुछ नहीं हुआ, अन्यथा न जाने तेरे साथ ही साथ राजा ग्रामवासियों की भी क्या अवस्था करता। అప్పుడు గ్రామవాసులు అన్నారు, అయ్యా ఈయన భాగ్యవంతుడు, అతడు కూడా రాజగురువు, రాజు దగ్గర పురోహితుడు, మరి ఈయనకి ఏం కాలేదు, ఒకవేళ ఈయనకి ఏదైనా అయి ఉంటే ఈ మహారాజు వచ్చి మన గ్రామవాసులు మీకే కాదు మనందరినీ కూడా మరి దండనిచ్చేవారు, ఈయన భాగ్యవంతుడు కాబట్టి భక్తుడు కాబట్టి బ్రతికిపోయారు మీరు అని అన్నారు. निताई गौर प्रेमानंदे गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा
रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, हरि बोल, हरि बोल, हरि हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, 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 निताई गौरांग जय निताई गौरांग, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे, निताई गौरा हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल, निताई निताई गौर प्रेमानंदे हरि हरि बोल, जय श्री श्री गुरु गौरांग गंधर्विका गिरिधारी श्री राधा बिहार जी की जय, जय नितला पृष्ठ जगत गुरु शिष्य भक्तिदांत नारायण गोस्वामी महाराज गुरुदेव की जय, दिलावृष्टम विष्णुपाद शिष्य भक्तिदांत वामन गोस्वामी महाराज की जय, दिलावृष्टम विष्णुपाद शिष्य भक्तिदांत त्रिविक्रम गोस्वामी महाराज की जय, दिलावृष्टम विष्णुपाद श्रीमद गौर गोविंद गोस्वामी महाराज की जय, दिलावृष्टम विष्णुपाद श्रीमद भक्तिदांत स्वामी महाराज जी की जय, आचार्य के श्रीमद भक्ति प्रज्ञान केशव गोस्वामी महाराज की जय, दिलावृष्टम विष्णुपाद श्रीमद भक्ति रक्षक श्रीधर गोस्वामी महाराज की जय, दिलावृष्टम विष्णुपाद श्रीमद भक्ति वैभवपुरी गोस्वामी महाराज की जय, दिलावृष्टम विष्णुपाद श्रीमद भक्ति माधव गोस्वामी महाराज की जय, दिलावृष्टम विष्णुपाद श्रीमद भक्ति जीवन जनार्दन गोस्वामी महाराज की जय, दिलावृष्टम विष्णुपाद श्रीमद भक्ति स्वरूप सिद्धांति गोस्वामी महाराज की जय, सपरिकर जगत गुरु शिल भक्ति सिद्धांत सरस्वती गोस्वामी प्रभुपाद ठाकुर की जय, प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय, जय श्री श्री राधा कृष्ण गोप गोपी गो गोवर्धन द्वादश वनात्मक शिव मंडल की जय, गंगा जमुना तुलसी भक्ति देवी की जय, श्री जगन्नाथ बलदेव सुभद्रा सुरसिंह चक्र जू की जय, सर्व विघ्न विनाशन भक्ति विघ्न विनाशन रसगदेव भगवान की जय, भक्त श्री प्रहलाद महाराज की जय, चारों संप्रदाय की जय, चारों आचार्य की जय, हरिनाम संकीर्तन की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जय जय श्री भैमी एकादशी की जय, जय एकादशी की जय, एकादशी पालनकारी भक्त वृंद की जय, तनंडी स्वामी शिष्य भक्तिदांत दंडी महाराज जी की जय, नामनिष्ठ संत श्री अनिरुद्ध दास प्रभु की जय, मठेर सेवक वृंद की जय, धामवासी भक्त वृंद की जय, समागत भक्त वृंद की जय, निताई गौर सीतानाथ प्रेमानंदे जय मोटे पात्र जन स्वामी भक्ति वेदांत विष्णुदेव महाराज की समेत भक्त वृंद की जय, जय जय गौर प्रेमानंदे, जय सदस्वर चैतन्य प्रभु की जय, समस्त वैष्णव वृंद की जय। क्षमा करो, दया करो, कृपा करो, रक्षा करो, गुरुवे गौरचंद्राय राधिकाय तदालय कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः। ओम वृंदाय तुलसी देव्याय प्रियाय केशवस्य च कृष्ण भक्ति प्रदेवी सत्यवत्यै नमो नमः। वांछा कल्पतरुश्च कृपा सिन्धुभ्यश्च पतितानां तावदेव वैष्णवेभ्यो नमः।